పెద్దలు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం పేదల కన్నీళ్లు తుడవడానికి, పేదల కడుపు నింపడానికి, ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో మరి 2014 ముందున్న పరిస్థితులన్నీ వారికి తెలుసు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా హత్యా రాజకీయాలు, హింసతో కూడిన రాజకీయాలు వాటికి తావు ఉండొద్దని చెప్పి 10 సంవత్సరాల పాటు పేదల కష్టాలు, పేద ప్రజల సుఖదుఖాలు వాటి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా రాజకీయ కక్షతో రాజకీయ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చేయలేదు. అందుకే 10 ఏళ్ల పాటు 2014 నుంచి 23 చివరి దాకా కూడా, డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు తేవాలి, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి, రైతుల కడుపు నింపాలి అనే ప్రయత్నం మాత్రమే చేసినాం. ఈ రోజు మళ్లీ బాధాకరం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దగ్గర కాదు 3 చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఊళ్ళో ఉండే సోదరులు వారు కలిసిమెలిసి ఉండాలి. తెల్లారి ఎన్నికల తర్వాత కూడా అవన్నీ మరిచిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నూతన్కల్ మండలం లింగపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా 11 తారీఖు నాడు ఎన్నికలుంటే 9 తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నేను ఆ కుటుంబానికి కూడా నేను మాట ఇచ్చినాను, వారికి కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా వారిని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి ఇన్ని దౌర్జన్యాలు జరిగినా, ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని ధైర్యంతో ధీరోదాత్తంగా పోరాడి మరి దగ్గర 50% ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తాను.